హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు, గ్రూప్ 2 ర్యాంక్ ఆఫీసర్ డాక్టర్ అల్లాడి అంజయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. ఓకే సార్, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి మీతో మాట్లాడదామని చెప్పి ఉన్నాం సార్. రైట్, ఇప్పుడు వచ్చేసి ఈ మధ్య కాలంలో ఆరెంజ్ ఎకానమీ మళ్ళీ క్రియేటివ్ ఎకానమీ అనేవి ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అసలు ఆరెంజ్ ఎకానమీ అంటే ఏమిటి సార్? ఈ మొత్తం ఎంటైర్ ఎకానమీలో కొత్త కొత్త అంశాలు మార్కెట్లోకి వస్తుంటాయి. అంటే గతంలో ఎప్పటి నుంచో ఉంటాయి. అంటే ఈ సొసైటీ, ఈ ఎకానమీ ఉద్భవించినప్పటి నుంచి నేటికి కనిపిస్తుంటాయి. కానీ అవి ఎప్పుడైతే ఎకానమీలో కీ రోల్ ప్లే చేస్తుంటాయో, ఎకానమీలో ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాయో, జాబ్స్ జనరేట్ చేస్తుంటాయో, అలాంటప్పుడు వాటికి ప్రాచుర్యత తీసుకుంటారు. అది వరల్డ్ వైడ్గా అయినా పర్లేదు, ఇండియాలో అయినా పర్లేదు, అలాగే తీసుకుంటారు. అంటే బేసిక్ ఏంటంటే ఎకానమీ అనగానే జాబ్ క్రియేషన్ కావాలి, అంటే ఉద్యోగాలను సృష్టించడం జరగాలి. దెన్ ఆఫ్టర్ ఉద్యోగం రాగానే సరిపోదు, ఆ ఉద్యోగులందరికీ కూడా ఇన్కమ్ జనరేట్ కావాలి. చాలా సందర్భాల్లో ఉద్యోగాలు ఉంటాయి కానీ లెస్ పేమెంట్స్ ఉంటాయి. అలాంటిది కాదు, ఉద్యోగం రావాలి, ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. దీని ద్వారా ఎంటైర్ ఎకానమీలో వెల్త్ అనేది క్రియేట్ అవ్వాలి, అంటే ఆర్థిక సృష్టి అంటాం. ఇలాంటివి జరిగినప్పుడు వాటి ఆ కీ రోల్స్ ఆధారంగా ఆ ఎకానమీని స్పెసిఫైడ్గా గుర్తిస్తుంటారు. గతంలో మనకు గ్రీన్ ఎకానమీ ఉంది, బ్లూ ఎకానమీ, చాలా ఎకానమీస్కి చాలా పేర్లు ఉన్నవి. దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో మనకు ముంబైలో ఒక సమ్మిట్ జరిగింది, వేవ్స్ అనే ఒక సమ్మిట్ జరిగింది. ఇది May 1 to 5 వరకు జరిగింది. ఈ సమ్మిట్లో భాగంగా మనకి ఆరెంజ్ ఎకానమీ అనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దీనిలో క్రియేటివిటీ పెరిగిపోయింది. ఇంతకుముందు గతంలో 2019-20 బిఫోర్ చూస్తే యూట్యూబ్ ఛానల్ సంఖ్య తక్కువగా ఉండేది. నెక్స్ట్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాబ్ చేసే వారి సంఖ్య చాలా తక్కువ ఉండేది. వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనే జాబ్స్ ఉండకపోయేవి, ఉన్నా కూడా నెగ్లిజిబుల్ నెంబర్ ఉండేది. అలాంటివన్నీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి, అంటే ఒక విధంగా ప్రొడక్షన్ పెంచుతున్నారు. అంటే ఏదో రకంగా ఈదర్ గూడ్స్ కావచ్చు లేదా సర్వీస్ కావచ్చును. ఇక్కడ ప్రొడక్షన్ అనేది రెండు వైపులా ఉంటుంది అనమాట. వస్తువులను ఉత్పత్తి చేస్తుంటాము, సేవలను కూడా జనరేట్ చేస్తుంటాము. ఈ రెండింటి వల్ల ఎకానమీకి చాలా ఆదాయం వచ్చి పడుతుంది. ఇది ఆఫ్టర్ కరోనా నుంచి వచ్చిన అంశాలు. దీన్ని బేస్ చేసుకొని ప్రభుత్వాలు ఈ మధ్య జరిగిన వేవ్స్ సమ్మిట్లో దీన్ని ప్రమోట్ చేసి ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక పాయింట్, ఇక్కడ ఆఫ్టర్ కరోనా వచ్చిన అంశాల్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ బాగా పెరిగాయి. అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ పెరిగి కొత్త కొత్త అంశాలు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ మధ్య వెరీ రీసెంట్గా మనకు గమ్మత్ కనిపిస్తుంటాయి, ప్రీ వెడ్డింగ్ షోస్ వచ్చాయి. అదొక రకమైన నాలెడ్జ్, క్రియేటివిటీ బేస్డ్. అంటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఊబర్ ఉందండి, స్విగ్గీ, జొమాటో ఉంది. అసలు ఊబర్ వాడికి ఎక్కడైనా ఒక్క వెహికల్ అయినా ఉందా? వితౌట్ హ్యావింగ్ ఏ సింగిల్ వెహికల్ ఈజ్ ఆపరేటింగ్ ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఎవరొచ్చినా కూడా మనం ఎటైనా ట్రావెల్ చేయాలన్నా ఊబర్లో వెళ్తాము లేదా ఓలాలో వెళ్తుంటాం. అంటే ఒక చిన్న ఐడియా అన్నమాట. అంటే ప్రజెంట్ ఎకానమీని ఐడియా డామినేట్ చేస్తుంది. నీడ్ నాట్ టు డూ హార్డ్ వర్క్, జస్ట్ డూ స్మార్ట్ వర్క్ విత్ ఎన్ ఐడియా. ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట. ఆ ఐడియానే ఆరెంజ్ ఎకానమీ. ఎంత గ్రేట్ థింగ్ అండి. ఒక ఐడియా అనేదే ఒక ఎకానమీ, దట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ. ఒక క్రియేటివిటీ, ఆరెంజ్ ఎకానమీ. ఒక ఇంటెలెక్చువాలిటీ, ఆరెంజ్ ఎకానమీ. ఇప్పుడు మనం అనుకుంటాం, సార్ ఇంటెలెక్చువల్లో చాలామంది డౌట్స్ ఉంది, సార్ తెలివైన వాడే, నాలెడ్జబుల్ పర్సనే, క్వాలిఫైడ్ పర్సనే ఎలిజిబుల్ కాదు. అబ్సల్యూట్లీ రాంగ్. ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ఒక చోట ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒక యాప్ క్రియేట్ చేసి 300 కోట్ల బిజినెస్ పెంచుకున్నాడు. ఒక 10th క్లాస్ స్టూడెంట్, అంటే ఆ స్టూడెంట్ నాట్ ఫినిష్డ్ ఈజ్ 10th క్లాస్. అంటే ఇలా క్రియేటివిటీతో వచ్చిందనమాట. ఇలా యాప్ క్రియేట్ చేయడం కూడా ఇందులో భాగాలే. సినీ ఫీల్డ్ కావచ్చును, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చును, ఈ ఇన్స్టా రీల్స్ కావచ్చును, ఇదేదైనా కూడా తమకున్న నాలెడ్జ్తో డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి భారత ప్రభుత్వం యాజ్ వెల్ యాజ్గా గ్లోబలైజ్డ్ కూడా వరల్డ్ కంట్రీస్ కూడా ప్రియారిటీస్ ఉన్నాయి. ఇందులో యునెస్కో అని ఒక సంస్థ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. యునెస్కో అని ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చర్ ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. అది దీనికి కనెక్టివిటీ. అంటే కల్చర్ కదా, కల్చర్ అనే దాన్ని కానీ, సైంటిఫిక్ కానీ, ఇంటలెక్చువల్స్ అన్నీ కూడా యునెస్కో అనే సంస్థ చూసుకుంటుంది. అది దీనికి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇది స్పీడ్గా ర్యాపిడ్ డెవలప్మెంట్ కావడం జరుగుతుంది. అయితే దీని మీద ఇంకా సబ్మిట్స్ అవసరము. ఇంకా డెవలప్మెంట్ చేస్తుంటే చదువుకున్న వారు కానీ, చదువుకోని వారు కానీ ఈ యొక్క ఎకానమీ డెవలప్మెంట్ చేస్తే మన దేశంలో విపరీతంగా ఎకానమీ పెరుగుతుంది అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆరెంజ్ ఎకానమీ అనేది కొంతమందికి తెలియకుండా ఉండడం వల్ల వెనుకబడిపోయారంటారా సార్? చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాడికి ఈ ఆరెంజ్ ఎకానమీ, అసలు ఎకానమీ అని తెలియదు ఫస్ట్. దాని మీద ఎక్కడ నేర్పిస్తున్నాం మనం? స్కూల్స్లో నేర్పించట్లేదండి. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇండియాలోనే కాదు, ఓవరాల్ వరల్డ్, ఎంటైర్ వరల్డ్లో కూడా ఎక్కడ కూడా దీని మీద స్పెషల్
ఫోకస్ లేదు. అంటే నేర్పించాల్సినవి నేర్పించకుండా, అంటే మన జీవనోపాధికి అవసరమని నేర్పించట్లేదు, చదువు నేర్పిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, ఐఐటి అని నేర్పిస్తున్నారు పిల్లల్ని క్రష్ చేసి ప్రెజర్ పెట్టి. అనేక సూసైడల్ ఆఫ్టర్ కూడా అదే కొనసాగుతుంది. దాని ద్వారా వచ్చే బెనిఫిట్ కంటే ఒక చిన్న ఏజ్లో, అంటే 15, 20, 25 ఈ టీనేజ్ ఎంగేజ్లోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఒక ఐడియాతో. ఆ ఐడియాని ప్రమోట్ చేయగలగాలి. సార్, ఇప్పుడు ఆరెంజ్ ఎకానమీ అనేది గ్లోబలైజ్డ్గా ఉందా లేదా లోకలైజ్డ్గా ఉందంటారా సార్? జనరల్గా ఏదైనా కూడా మనం చూస్తుంటే ఒక చోట ఉద్భవిస్తుంది, అది మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. గుర్తించడమే సమస్య. ఏది కానీ గుర్తించిన తర్వాత దాన్ని ఎలా ఇంకా ఎక్స్పాండ్ చేయాలనేది సెకండ్ థింగ్ అనమాట. ఒక దగ్గర ఏదైనా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఒక దగ్గర స్టార్ట్ అయినా కూడా అది వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం అంటున్న ఆరెంజ్ ఎకానమీ అనేది ఏమి కొత్తది కాదు, రియల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ మనం వాటిని గుర్తించలేదు. ఇప్పుడు దాన్ని గుర్తించి ప్రమోషన్ చేస్తున్నాం అన్నమాట. మానవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, మానవుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు క్రియేటివిటీ వచ్చింది. అసలు మానవ మేధస్సే క్రియేటివిటీ, మానవుడే ఇంటెలెక్చువల్. అయితే మానవుడు వచ్చినప్పటి నుంచి ఇది వచ్చింది, కానీ దీన్ని ఐడెంటిఫై చేసి దీనికి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ అలొకేట్ చేసి డెవలప్ చేయడం అనేది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం లోకలైజ్డ్గా అంటే ఇండియా వైడ్గా తీసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయండి. అంటే కల్చరల్ మినిస్ట్రీ ఉంటుంది, పర్యాటక శాఖ, టూరిజం ఉంటుంది, సాంస్కృతిక శాఖ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీలో పార్ట్స్ అన్నమాట. ఆరెంజ్ ఎకానమీని ప్రమోట్ చేయడంలో సాఫ్ట్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ సపరేట్గా మినిస్టర్స్ ఉంటారు. అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి లింకప్ మినిస్టర్స్ ఉంటారు, టూరిజంకి సంబంధించి మినిస్టర్స్ ఉంటారు, ఐటీ కూడా మినిస్టర్స్ ఉంటారు. ఇలా మనకు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా ఈ అన్నిటికీ ప్రమోట్ చేయడానికి మినిస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ సంబంధించిన అనేక సంస్థలు ఉన్నాయి. అండ్ ఒక దేశంలో ఏదైనా టూరిజం ప్లేస్ కావచ్చును, ఏదైనా పర్టికులర్ కమోడిటీ కావచ్చును, అది మంచి హోదా అంటే గుర్తింపు వస్తే మనం జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటారు, జిఐ ట్యాగ్స్ అంటారు. అలాంటివన్నీ కూడా ఇంటెలెక్చువల్తోనే వచ్చిన కొత్తవి క్రియేట్ చేశారు. అలాంటి వాటిని గుర్తించి దాన్ని వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేస్తుంటారు. దీనికి యునెస్కో అనే సంస్థ సపోర్ట్ చేస్తుంది రెగ్యులర్గా వరల్డ్ వైడ్గా. కాబట్టి ఇది లోకలైజ్డ్ కదండి, గ్లోబలైజ్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశము. ప్రపంచంలోని అనేక దేశస్తులు భారతదేశాన్ని విజిట్ చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో కల్చర్కి సంబంధించిన హెరిటేజ్ సంబంధించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ ప్లేస్ మనం తాజ్ మహల్ చెప్పుకుంటాము, మనకి హైదరాబాద్లో చార్మినార్ చెప్పుకుంటాం. మనం ఎప్పుడు ఏ మూమెంట్లో కానీ మనం చార్మినార్కి వెళ్ళి చూసినా కూడా అక్కడ ఫారినర్స్ కనబడుతుంటారు మనకు రెగ్యులర్గా. అంటే ఏంటంటే ఆ గ్లోబలైజ్డ్ నుంచి మనం ఆ గ్లోబలైజ్డ్ ఎర్నింగ్స్ని, ఇన్కమ్ని, వారి దేశ ఆదాయాన్ని కూడా మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది. అంటే ఫైనల్ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఏది సాధించాలన్నా కూడా ఒక ట్రిపుల్ ఐ అనే పాలసీ ఉంటుంది ఎకానమీలో. ట్రిపుల్ ఐ అంటాము, ఐ అంటాము. ఇక్కడ ఈ ఐ అనేది ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఇస్ ఇనిషియేషన్ అంటారు. దీని మీద ఎవరైనా చొరవ తీసుకోవాలి. సెకండ్ ఇన్నోవేషన్, ఇన్నోవేటివ్ అంటే దాన్ని ఆవిష్కరణ అంటాం, అంటే ప్రమోట్ చేసి దాన్ని కొత్తగా న్యూ మెథడ్లో తీసుకురావాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్, దీనికి పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఎకానమీ గ్లోబలైజ్డ్గా విస్తరించాలన్నా కూడా ఈ ట్రిపుల్ ఐ ఖచ్చితంగా అవసరం. ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకోవాలి, నెక్స్ట్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏ ఎకానమీ కానీ, అది బ్లూ ఎకానమీ కానీ, గ్రీన్ ఎకానమీ, ఏ ఎకానమీ కానీ వితౌట్ R&D దేర్ ఇస్ నో డెవలప్మెంట్. మనకు వచ్చే డబ్బుల్లో మెజారిటీ డబ్బును R&D పైన పెట్టాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, సార్ ప్రైవేట్ కంపెనీస్ చాలా డెవలప్ అవుతాయి, గవర్నమెంట్ కంపెనీస్ కావు అనే డౌట్ వస్తుంది. ప్రైవేట్ కంపెనీస్లో ప్రతి కంపెనీకి స్పెషలైజ్డ్గా R&D టీం ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఉంటుంది. గవర్నమెంట్లో ఉంటాయి కానీ అంతా ఎక్కువగా ఫోకస్ చేయరు. గవర్నమెంట్లో ఎక్కువ ప్రొడక్షన్ పైన ఫోకస్ చేస్తారు, ప్రైవేట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్ పైన ఫోకస్ చేస్తారు. సెకండ్ వన్ ఇస్ ఇన్నోవేషన్, థర్డ్ వన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టాలి. అంటే అది ఎంత వేగంగా డెవలప్మెంట్ కావాలంటే అంత మనీ అలొకేట్ చేయాలి. మనకు దేశంలో అయితే బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయండి. ఆ బడ్జెట్ అలొకేషన్లో ఈ క్రియేటివిటీ కోసం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కోసం అండ్ కల్చర్ కోసమని, హెరిటేజ్ కోసమని ప్రభుత్వాలు సెపరేట్గా బడ్జెట్ అలొకేట్ చేస్తుంటాయి. ఇలా బడ్జెట్ అలొకేషన్ ఎంత పెరిగితే అంత వేగంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఫైనల్ చేస్తామంటే
ఈ విధానం వల్ల దేశ ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? దట్ ఈస్ అల్టిమేట్. ప్రజలకు, సిటిజన్స్కి ఏమైనా బెనిఫిట్ అవుతుందా? మనకందరికి ఏం కావాలి? మీరైనా నేనైనా ఎవరికైనా మనందరికీ ఏం కావాలి? ఒక జాబ్ కావాలి. మనకు కావాల్సింది ఏం లేదండి. ఇంకా సార్ నేను హై క్వాలిఫైడ్, నేను డాక్టరేట్, సంబంధం కాదు ఇక్కడ. ఏంటి? మనకు జాబ్, ఒక మంచి ఉన్నతమైన జాబ్ కావాలి. ఆ జాబ్ ఎలా వస్తుంది? కొంతమంది హార్డ్ వర్క్ వల్ల కొంతమందికి వస్తుంది, కొంతమందికి స్మార్ట్ వర్క్ వస్తుంది. ఈ స్మార్ట్ వర్క్ అనేది ఆరెంజ్ ఎకానమీ. ఈ ఆరెంజ్ ఎకానమీలో స్మార్ట్ వర్క్ వల్ల, మనకున్న ఇంటెలెక్చువాలిటీ వల్ల మనం మనీ ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. జాబ్ మనకి మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. ట్రెడిషనల్ ఎకానమీలో ఎలా ఉంటుంది అంటే, జాబ్ మనమే సొంతంగా కష్టపడి ఎవరో ఒకరి దగ్గర పొందాలి, జాబ్ పొందాలి ఒకరి దగ్గర. ఆరెంజ్ ఎకానమీలో జాబ్ మనమే క్రియేట్ చేసుకుంటాము. నీకు తెలివి ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మంచి బొమ్మ అంటే ఒక మంచి టాయ్ ప్రిపేర్ చేసి దాన్ని యూట్యూబ్లో, ఇన్స్టాలో రీల్స్ పెట్టి ప్రమోట్ చేశారు అనుకోండి, 100 కోట్లు సంపాదిస్తున్నారు. చాలా మధ్య మనం చాలా చూస్తున్నాం. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి, ఏదున్నా కూడా. ఇప్పుడు చాలా మంది మహిళలు సారీ బిజినెస్ చేస్తున్నారండి. 1 అవర్ జ్యువెలరీస్ కానీ, సారీస్ కానీ, ఇలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఎంత ఆరెంజ్ ఎకానమీ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అనమాట ఇప్పుడు ప్రపంచం మొత్తానికి. ఇగో ఇలాంటివన్నీ కూడా మనకు ఆరెంజ్ ఎకానమీలో భాగము. ఇది ఓన్లీ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా ఉంది. కానీ ఇండియాకి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన దేశంలో హెరిటేజ్ అండ్ కల్చరల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయండి. ఆ స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర ఇండియాలో. ఆ స్పాట్స్ అన్నీ ప్రమోట్ చేస్తే అద్భుతమైన సక్సెస్. ఇందులో టెంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. టెంపుల్స్ మనకు ఇండియాలో చాలా దేవాలయాలు ఉన్నవి. ఆ దేవాలయాన్ని ప్రమోట్ చేసి ప్రపంచానికి మనం ప్రాపర్గా చూపించగలిగితే అందరు విజిటర్స్ వస్తారు. సార్, మనం ఆరెంజ్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు గిగ్ ఎకానమీకి ఆరెంజ్ ఎకానమీకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? తెలియజేయండి. ఓకే, ఫస్ట్ ఎకానమీ మనం కేటగిరైజ్ చేస్తుంటే ఫస్ట్ ఎకానమీ అంటాం, అంటే ఆర్థిక వ్యవస్థ అని ఉంటుందన్నమాట. సెకండ్ చాలా ఎకానమీస్ ఉంటాయి. అందులో గిగ్ ఎకానమీ అనేది కరోనా పీరియడ్లోనే పాపులారిటీ సంపాదించింది. దీంతో పాటుగా ప్లాట్ఫామ్ ఎకానమీ అని ఒకటి అంటున్నారు. ఇవి చాలా చిన్న చిన్న పదాలు. అంటే మనం కూడా గిగ్ ఎకానమీలో పార్టిసిపెంట్స్గానే ఉంటున్నాము, ప్లాట్ఫామ్ ఎకానమీలో పార్టిసిపెంట్స్గా ఉంటున్నాము. కానీ అంటే ఏంటో తెలియదు. ఇక్కడ ఎకానమీ అనేది చాలా సింపుల్ అండి. డబ్బులు సంపాదించడం ఎకానమీ, సింపుల్గా మన భాషలో. ఇక్కడ గిగ్ ఎకానమీ అంటే ఏంటి అంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని లేదా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని జాబ్ చేసే ఎవరైనా కూడా గిగ్ ఎకానమీలో పార్ట్. ఇప్పుడు సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదండి, ఇది గిగ్ ఎకానమీలో పార్ట్. ఇందులోనే మరొక పార్ట్ ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఎకానమీ అంటారు. అక్కడ పదం చూడండి, ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్లో అటు ఇటు పరిగెత్తుతూ లేదంటే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తాడు, జాబ్ చేస్తాడు. అది ప్లాట్ఫామ్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఉంది, ఓలా ఉంది, స్విగ్గీ, జొమాటో ఉంది. వీళ్ళంతా ప్లాట్ఫామ్ ఎకానమీలో భాగస్వాములు. అంటే ఏంటి? వీళ్ళు పని చేస్తున్నారు, దే ఆర్ ఎర్నింగ్ మనీ, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, జాబ్ చేస్తున్నారు. కానీ వాడు జాబ్ లాగా ఫీల్ అవ్వడు. నేనేదో ఊరికే డైలీ వేజ్ లాగా చేస్తున్నాను ఫీలింగ్ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఎకానమీలో ప్లాట్ఫామ్ ఎకానమీ, గిగ్ ఎకానమీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. మనం ఇందాకన్నా ఆరెంజ్ ఎకానమీ ప్రపంచ జీడిపి, గ్లోబల్ జీడిపిలో 3% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ప్రపంచానికి 100 రూపాయల ఆదాయం వస్తే అందులోంచి 3 రూపాయలు ఆరెంజ్ ఎకానమీనే ఇస్తుంది. అదేవిధంగా ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీలో భాగంగా చూస్తుంటే ఈ గిగ్ ఎకానమీ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ కూడా చాలా ప్రాచుర్యం సంపాదించుకున్నవి. ఈ రెండు కూడా మళ్ళీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ బేస్డే ఉన్నాయి. గిగ్ ఎకానమీ అంటే యాప్ బేస్డ్. ఇప్పుడు సింపుల్గా, వెరీ సింపుల్, ఊబర్ వాడు ఒక యాప్ రెడీ చేసి యాప్తో ఆపరేట్ చేస్తున్నాడు. అతనికి వెహికల్స్ లేవు, ఒక్క వెహికల్ లేదు. కానీ ఏంటి, 1,00,000 crores టర్న్ ఓవర్ చేస్తున్నాడు. ఈ సింపుల్ ఈజ్ మింటింగ్ కరెన్సీ అని చెప్పొచ్చు. ఎలా చేస్తున్నా అంటే సింపుల్గా ఆ బ్లింకిట్ కానీ ఇవన్నీ యాప్లన్నీ కూడా వారికి ఏమి లేవు. ఒక్క సూపర్ మార్ట్ ఉందా, ఒక చిన్న కిరాణా షాప్ ఉందా? లేదు. మరి దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఇదే ఐడియా అంటాము. ఇప్పుడు ప్రజెంట్ ఐడియా మేక్స్ మనీ. ఇన్నాళ్ళేంది హార్డ్ వర్క్ మేక్స్ మనీ కదా, ఇప్పుడు అలా కాదు, ఐడియా మేక్స్ మనీ. బిజినెస్ కూడా కాదు, బిజినెస్ కాని కదా, అది ఒక ఐడియా. ఒక ఐడియాను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో భాగాలు. కాబట్టి ఇప్పుడున్న గిగ్ ఎకానమీ అంతా కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. దీంతో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ కాస్త వెల్త్ క్రియేషన్ చేసుకుంటూ వెళ్తారు. దీనివల్ల ఒకటి దగ్గర వచ్చిన మనీ ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మనీ స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి మనీ మన చేతిలోకి రావాలి, అంతవరకు మనం కష్టపడతాం. ఆ తర్వాత కష్టం లేదండి, ఆ మనీ మార్కెట్లో ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ అవుతుంది. మనీకున్న అత్యంత మంచి గుణమో చెడ్డ గుణం ఏంటంటే అది స్టేబుల్గా ఉండదు. మనం మానవుల మూర్ఖులం,
మనీ నా దగ్గరే ఉండాలంటాం. ఎస్ సార్. కానీ ఆ లక్ష్మీదేవి యొక్క కాన్సెప్ట్ ఏంది, నేను ఎవరి దగ్గర ఉండదు. చంచల స్వభావం అనమాట. మనీ స్ప్రెడ్ అవుతుంది. ఎకానమీలో మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మనీ ఒకరి దగ్గర ఉండొద్దు, మనీ ఒక దగ్గర స్టాగ్నెంట్ అవ్వద్దు. ఎంత స్పీడ్ సర్క్యులేషన్ ఉంటే అంత స్పీడ్ డెవలప్మెంట్ ఉంటుంది. ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సర్క్యులేషన్ ఆఫ్ కరెన్సీ అంటారు. అంటే కరెన్సీ ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి కరెన్సీ ప్రవహిస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న నాలెడ్జ్తో నేను యూట్యూబ్లో వీడియోలు తీసుకుని పెట్టాను. నాకు యూట్యూబ్ వాడు ఏం చేస్తున్నాడు, మనీ ఇస్తున్నాడు. మనీ ఫ్రీగానే వచ్చింది నాకు. నేను ఎక్కడ ఏం కష్టపడలే. నాకు నేను జస్ట్ నాలెడ్జ్ని ఒక వీడియో ద్వారా యూట్యూబ్లో పెట్టేశాను, లేదా రీల్ ద్వారా మార్కెట్లోకి పంపించేశాను. ఇప్పుడు సార్ రీల్స్ ద్వారా డబ్బులు రావు కదా అని డౌట్ వస్తుంది వెంటనే. రీల్ ద్వారా డబ్బులు రావు, కానీ కొంత నెంబర్ పెరిగినాక, వ్యూయర్స్ పెరిగిన తర్వాత, సబ్స్క్రైబ్ పెరిగిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సరు ఒక వీడియో మన గురించి ఒక మంచి పదం చెప్పాలన్నా, మన బిజినెస్ను మార్కెట్లోకి తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళు ఒక చిన్న ఒక 5 minutes 2 minutes బయటికే దే ఆర్ డిమాండింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. నాకు తెలిసి మినిమం 10,000 తీసుకున్నారు. అదంతా జస్ట్ 20 seconds 30 seconds వీడియో ఉంటుంది, 1 minute లోపే. మన బిజినెస్ను వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంతే. ఇంకా వాళ్ళకి అంత డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? ఏమైనా కష్టపడ్డాడంటే ఏం కష్టపడలేదు. మన చేతిలో మొబైల్ ఫోను, సెల్ఫీ పెట్టుకుంటాడు, ఒక చిన్న వీడియో చేసేస్తాడు, ప్రమోట్ చేస్తాడు. అంటే చూడండి, నీకున్న తెలివి. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, నిరుద్యోగులున్నా భయపడొద్దు. బ్రతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ రోజుల్లో బ్రతకడానికి చాలా సింపుల్. డబ్బులు సంపాదించడం అంతకన్నా సింపుల్. అసలు డబ్బులు సంపాదించడం గతంలో చాలా టాస్క్ ఉండే. ఒక 50 years బ్యాక్ ఉన్నప్పుడు డబ్బు ఎర్నింగ్ వెరీ టఫ్ టాస్క్ అండి. ఈ రోజులో డబ్బు ఎర్నింగ్ అనేది చాలా ఈజీ థింగ్. నీకున్న మేధస్సును ఉపయోగించుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏందని చాలామంది చేసేది, ఐడియాస్ బోల్డ్ ఉంటాయండి, కానీ ఎగ్జిక్యూట్ చేయరు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, అడుగుతుంటారు, సార్ నాకు ఈ థాట్ ఉంది. థాట్ ఉంటే దాన్ని మెల్లమెల్లగా దానికి ఒక రోడ్ మ్యాప్ వేసేసుకోవాలంటాను. ఒక థాట్ వస్తే దానికి అసలు ఏంటి, వాట్ ఈస్ ద రైట్ వే, రైట్ పాత్ అంటాము. ఆ పాత్ పెట్టుకొని 1 by 1 చేసుకుంటే వెళ్ళు. 1 day, day 1 కాదు, day 2 కాదు, day 3 కాదు, ఇట్లా ఒక 1 month కష్టపడు. 1 month కష్టపడాక నీకు ఏంది, సింపుల్గా ట్రాక్లోకి వస్తావు. ట్రాక్లోకి వచ్చినాక ఆటోమేటిక్గా దాన్ని మెల్లగా ఎగ్జిక్యూట్ చేయు. ఎగ్జిక్యూషన్ చేయంగానే సక్సెస్ కాదు. అది సక్సెస్ అవడానికి మళ్ళీ ఒక 2, 3, 4, 5, 6, 7 months, సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ 1 year. డోంట్ వరీ. అలాగే చేసుకుంటూ వెళ్తే నీకు ఒక రకమైన ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. మీరు జాబ్ పొందదలుచుకుంటే ఒక రెగ్యులర్ జాబ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇది సప్లిమెంటరీగా అడిషనల్ ఇన్కమ్ సోర్స్గా దీన్ని వాడుకోవచ్చు. ఇగో ఈ విధంగా మనకున్న ఐడియానే మన మనీ జనరేటర్ అని చెప్పొచ్చును. మనీ జనరేటర్ అంటే మనీని సృష్టించేది ఎవరు అంటే మనకున్న ఐడియానే. ఆ ఐడియాస్ ఎంత గొప్పగా వస్తే అంత గొప్పగా మనం డబ్బును సంపాదించే మార్గం ఉంటుంది. సో మనీ సంపాదించడం అనేది చాలా ఈజీ. ఎకానమీ డెవలప్మెంట్కి ఆరెంజ్ ఎకానమీ ఎలా దోహదపడుతుంది? మన దేశంలో ఆరెంజ్ ఎకానమీ డెవలప్మెంట్కి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? యాప్ బేస్డ్ ఎకానమీ మనం ఎన్ని చెప్పుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్గా ఒక పిల్లాడు ఒక వీడియో క్యామ్ తీసుకొని మంచి షూట్ చేసి పెట్టాడు. దానికి ఏదో గ్లోబలైజ్డ్గా రికగ్నేషన్ వచ్చి ఒక మంచి గిఫ్ట్ వచ్చింది, నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. అది కూడా ఆరెంజ్ ఎకానమీ. అంటే ఆరెంజ్ ఎకానమీతో వరల్డ్ వైడ్ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎవరైనా చేయొచ్చు. చదువుకున్నవాడు, చదువుకోని వాడికి సంబంధం లేదు. గిగ్ ఎకానమీ, ఆరెంజ్ ఎకానమీ రెండు లింక్ అప్ ఉంటాయి. ఈ రెండింటికి కూడా విద్య అవసరం లేదండి, నాలెడ్జ్ అవసరం లేదు. అంటే ఈదర్ స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్, ఎవరైనా ఎలిజిబులే. గిగ్ ఎకానమీలో అయితే కంప్లీట్గా ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, నెక్స్ట్ ఈ సప్లై చేసేవాళ్ళు, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటాం, వీళ్ళందరూ ఇందులో భాగాలన్నమాట. అంటే ఇక్కడ విద్య లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా కూడా మనీ అర్న్ చేసుకొని సొసైటీలో మంచి స్టేటస్గా బతికే అవకాశం ఉంటుంది. మనం ప్రపంచంలో చాలా దేశాలు చూస్తుంటే పెద్దగా నాలెడ్జ్ అంటే చదువుకోరండి, అంటే క్వాలిఫికేషన్స్ ఏ ఉండవు, కానీ ఏం చేస్తారు, మనీ అర్న్ చేస్తారు. మనం కొన్ని కమ్యూనిటీని పేరు చెప్తే బాగోదు, కానీ కొన్ని కమ్యూనిటీస్లో ఏం చేస్తారు, వాళ్ళు 10th class వరకు ఆపేస్తారు. 10th అంతే, వాళ్ళకు బేసిక్ నాట్ చదివించినాక షాప్స్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని వాళ్ళు కరెన్సీ మింట్ చేస్తారు. ఇప్పుడు మనకు ఎంటైర్ తెలంగాణ, తెలుగు స్టేట్స్ మొత్తంలో కానీ, ఇండియా వైడ్ కానీ కొన్ని కమ్యూనిటీస్ డామినేట్ చేస్తుంటాయి. ఈ జ్యువెలరీ షాప్స్ కావచ్చును, ఇంకా చాలా ఉన్నాయి షాప్స్. ఇవన్నీ ఎలా డామినేట్ చేస్తున్నారు? వాళ్ళు పెద్ద ఎడ్యుకేటెడ్ అంటే కాదు. నేను షాప్కి వెళ్ళినప్పుడు చాలా వరకు అవుతాను, క్యా బాయ్ మీరు ఏం చదువుకున్నా అంటే, భయ్యా 10th హో గయా, 10+2 హో గయా. అరే 10+2తో నువ్వు యువర్ మింటింగ్ కరెన్సీ, 1000 కోట్ల ఆస్తిపరుడు. మనమేమో డాక్టరేట్లు చేసి, రీసెర్చ్లు చేసి మనం ఏం చేస్తున్నాము,
మనీ ఎర్న్ లేకుండా చాలామంది అన్ఎంప్లాయీస్గా ఉంటున్నారు. అయితే ఇది అద్భుతం ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే జాబ్ అర్న్ చేయడానికి, మనీ అర్న్ చేయడానికి మంచి స్కోప్ ఉన్నదే ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీ అండ్ గిగ్ ఎకానమీ. సో ప్రతి వ్యక్తి కానీ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు వాళ్ళ యొక్క థాట్స్ మార్చుకోవాలి, థాట్ ప్రాసెస్. ఇక్కడ ఒక 2 మనకు లింకప్ పాయింట్ చెప్తుంటాను. ఎప్పుడైనా మనం డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన థాట్ ప్రాసెస్ మారాలి. అంటే దట్ ఈస్ కాల్డ్ ఆటిట్యూడ్ అంటాము. మానవ సమాజంలో వరల్డ్ వైడ్, ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా కూడా 90% నెగటివ్ థాట్స్ ఉంటాయి. ఒక షాప్ పెట్టుకో అంటే షాప్ పెడితే లాస్ వస్తే ఎలా నడవదు, అదే ఫస్ట్ డౌట్. మొన్న మేము ట్రావెల్ ఊరెళ్ళి వస్తున్నాము, అక్కడ బస్సెస్ అన్నీ ఆగినవి. ఆగితే నా వెహికల్లో కూర్చుని ఒకతను యాక్సిడెంట్ అయింది అంటున్నాడు. నేను ఎందుకు ఆ నెగటివ్ థాట్ ఎందుకు, అక్కడ ఏదైనా ఇంకా వేరే జరగవచ్చు కదంటే, అంటే ఫస్ట్ మన మైండ్ ఏంటంటే నెగటివ్ థాట్స్ వైపు వెళ్తుంది. మనమే కాదు, అంత ప్రపంచంలో అందరికీ ఇలాగే ఉంటుంది 90%. ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. మనం ఏం చేస్తున్నా కూడా మనం సక్సెస్ అవుతాము, ఫస్ట్ పాయింట్. రెండవది పేషెన్స్ ఉండాలి, పేషెన్స్, ఓపికతో ముందుకు వెళ్ళాలి. మూడవది ఈ ప్రపంచంలో ఎవడు అనుసరించని విధానాన్ని మనం అనుసరించాలి. దిస్ ఈజ్ వాట్ క్రియేటివిటీ. కొత్తది నువ్వు ఆలోచించగలగాలి. సరే కొత్తవి నాకు రావట్లేదంటే ఒక పెన్ పేపర్ పట్టుకో, కూర్చో, కొత్తగా థింక్ చేయి. నీ మైండ్లో ఏదో ఉంటుంది కదా, దాన్నే కొత్తగా థింక్ చేయి, కొత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ వచ్చాయండి. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలామంది ఇప్పుడు రిచ్ కేటగిరీ పీపుల్ అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే రిచ్గా, మార్కెట్లో రిచ్ కనబడాలని. డబ్బున్నవాడు డబ్బును మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి, ఆ డబ్బును తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకు దానికి ఏం కావాలి, ఒక కొత్త క్రియేటివిటీ కావాలి. ఇగో ఈ 3 పాయింట్స్ని ఎవరైతే అనుసరిస్తుంటారో అది చదువుకున్న వాళ్ళకి ఇంక అద్భుతం. చదువుకున్న వాళ్ళకి కొత్త కొత్త థాట్స్ వస్తాయి. చదువుకున్న వాళ్ళకి ఇంక అంతకన్నా అద్భుతం థాట్స్ వస్తాయి, కానీ ఎగ్జిక్యూషన్ పాపం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇవి అనుసరిస్తే పర్సనల్గా మనకి ఇన్కమ్ వస్తుంది. మేము ఎకానమిస్ట్లో ఏం చెప్తామంటే ఫస్ట్ వ్యక్తి డెవలప్ కమ్మని చెప్తాము. ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇండివిజువల్గా మనం డెవలప్మెంట్ కావాలి. ఇండివిజువల్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుంటాం, మన ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ ఎమోషన్స్. మన ఎమోషన్ అండి, మన ఎమోషన్ రాంగ్ వేలో వెళ్తే ఖచ్చితంగా మనం రాంగ్ సక్సెస్ అవ్వము. ఎమోషన్ పాజిటివ్గా రైట్ పాత్రలో ఉండాలి, అప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాం ఇండివిజువల్గా. మనం డెవలప్ అవుతుంటే మన ఫ్యామిలీ ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది. సెకండ్ స్కేల్లో ఫ్యామిలీ, హౌస్ హోల్డ్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. ఇవి 2. మూడవది మన ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ తీసుకుంటే, విలేజ్లో అందరు హౌస్ హోల్డ్స్ నేను చెప్పిన డెవలప్ అయితే మన గ్రామం డెవలప్ అవుతుంది. విలేజ్ లెవెల్ డెవలప్మెంట్ అంటారు, విలేజ్ లెవెల్ డెవలప్మెంట్. కొన్ని విలేజెస్ కలిస్తేనే మనకు జీపీ అంటాం, గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది. ఈ బేస్డ్గానే మండల్ ఉంటుంది, డిస్టిక్ ఉంటుంది, స్టేట్ అంటే నేషన్ ఉంటుంది. ఇలా డెవలప్మెంట్ అనేది ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. మనమే మార్పును యాక్సెప్ట్ చేయాలి. వీ షుడ్ ఇన్వైట్ న్యూ థింగ్స్, వీ షుడ్ ఇన్వైట్ క్రియేటివిటీ, వీ షుడ్ ఇన్వైట్ కల్చరల్ చేంజెస్. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే డెఫినెట్గా అనేది అభివృద్ధి వస్తుంది. ఇక ఈ చిన్న చేంజ్, మనం తీసుకున్న చిన్న చేంజ్ మనకి ఇన్కమ్నే కాదు, దేశాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం అంటున్న ఆరెంజ్ ఎకానమీ ఏకంగా మనకి $150 బిలియన్ ఇన్కమ్ ఇస్తుంది మన ఇండియాకి. ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేటు పర్ యానంకి 12% గ్రోత్ రేటు ఉంది. 8 మిలియన్ల మంది ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీ పైన, కొత్త క్రియేటివిటీ పైన ఆధారపడి ఉన్నారు. ఈ మొత్తంలో చాలా పెద్ద సెక్టర్ ఏదంటే ఫిలిం ఇండస్ట్రీ అండి. వరల్డ్ వైడ్గా ఫిలిం ఇండస్ట్రీ చూసుకుంటే ఒక సంవత్సరానికి దగ్గర ఒక 10,000 కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ 10,000 మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఎంతమంది డిపెండ్ అవుతున్నారు వాటిపైన, ఎంతమందికి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. ప్రతి ఫిలిం, ఈవెన్ అది థియేటర్లో ఆడేది కావచ్చును, లేదంటే చిన్న టీవీలో ఆడేది కావచ్చును, లేదంటే యూట్యూబ్లో ఆడేది కావచ్చును, వాట్ ఎవర్ దట్, ఏ ఫిలిం అని, షార్ట్ ఫిలిం కావచ్చును, ఏదైనా దట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రియేటివిటీ. అది క్రియేషన్తో వస్తుంది. మన కల్చర్ కూడా మనం చెప్తాను, మన భారతీయ కల్చర్ ఉంది కదా, ఈ కల్చర్ కూడా కొత్త వాటిని సూచిస్తుంది, రికమెండ్ చేస్తుంది అనమాట. మన కల్చర్ని బేస్ చేసుకొని మన కల్చర్ ఇలా ఉండేది అని ఆ కల్చర్ ఆధారంగా డెవలప్ అవుతున్నాము. అది కూడా డెవలప్మెంట్లో పార్టే. మీకు డౌట్ వస్తుంది, సార్ కల్చర్ బేస్డ్గా ఎలా వచ్చింది అంటే సింపుల్ అండి. జానపద గేయాలు తెలంగాణలో, జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. రీసెంట్లీ ఒక ఫోక్ సాంగ్ అంటే మా మిత్రుడు చెప్తున్నాడు, దే ఎర్న్డ్ 50 lakh rupees బై ఏ సింగిల్ సాంగ్. అదో సాంగ్ నాకు అది గుర్తు రావట్లే. ఆ సాంగ్ ఒకటి యూట్యూబ్లో పెట్టడం వల్ల 50 లక్షల రూపాయలు ఎర్న్ చేశారంట. అంటే చిన్న అమౌంట్ కాదు కదా. అంటే ఒక సగటు మానవుడు జీవితాంతం సంపాదించుకునే సంపాదన ఒక సింగిల్, ఒక
సాంగ్ వల్ల వచ్చింది. ఇక ఇంత అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ వీడియోస్ అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మరి దీనికి గవర్నమెంట్స్ ఏం చేయాలి? మీరు అడిగిన మరో క్వశ్చన్. గవర్నమెంట్ అంటే మనం ఎలాంటి వాట్ స్టెప్స్ ఆర్ రిక్వైర్ టు ప్రమోట్ దిస్ ఆరెంజ్ ఎకానమీ? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పడం కాదు, చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు ఏంటంటే ఫస్ట్ సెగ్మెంట్ చేయండి. ప్రభుత్వం ఏంటంటే సెగ్మెంట్. ఇందులో అనేక వింగ్స్ ఉన్నవి. అంటే ఫోటోగ్రఫీ ఒక వింగ్, ఆర్ట్స్ ఒక వింగ్, సినిమాస్ ఒక వింగ్, అనేక వింగ్స్, కల్చరల్ బేస్డ్ ఒక వింగ్, ఇలా ఉన్నవి. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. అంటే ప్రజెంట్ స్వచ్ఛంద సంస్థలు పెద్దగా వీటిలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. అయితే ఇప్పుడు నూతనంగా ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేయాలంటే సెగ్మెంట్స్ లాగా చేస్తూ వెళ్ళాలి. సెగ్మెంట్స్, ఆ సెగ్మెంట్స్కి ఏదేది అవసరమో వాటిని మళ్ళీ తీసుకురావాలి. నేను ఎప్పుడు రెగ్యులర్ చెప్తుంటాను, ఎకనామిస్ట్లో మాకు రెగ్యులర్ ఆ పదం నోటెడ్ ట్రిపుల్ ఐ అంటుంటాం. ఆ ట్రిపుల్ ఐను ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి. అదే సింపుల్గా ఇందాక చెప్పినట్టుగా ఇనిషియేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇవి 3 ఉన్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. దీని విధానంగా ఒక రోడ్ మ్యాప్ అంటాం, పాత్ ప్రిపేర్ చేయాలి. దానికి సంబంధించిన చార్ట్స్ రెడీ చేసుకోవాలి. ఎట్లా సక్సెస్ వస్తుంది రెడీ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలు కేటగిరైజ్డ్ చేసి ఎక్కడ పావర్టీ ఉంది, ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కడ ఉందో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేయాలి. చేసి అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను చెప్పిన ఈ ట్రైనింగ్స్ను మీరు ఇవ్వగలిగితే, అంటే లేదు యాక్టింగ్ చేయడము, ఫోటోగ్రఫీ చేయడము, ఇలాంటివి టెక్నికల్ థింగ్స్ నేర్పించడము, వెబ్ డిజైనింగ్ చేయడము, మనకు చాలా యాప్స్ వస్తున్నాయి, యాప్ డిజైన్ చేయడము, ఇలాంటివి నేర్పించగలిగితే డెఫినెట్గా మన దేశం ఈజీగా, అంటే ఇప్పుడున్న అన్ని ఎకానమీలతో ఇది కూడా కోపప్ అయి డెవలప్మెంట్ ఈజీగా వచ్చి మన ఆర్థిక వ్యవస్థను చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న $150 బిలియన్ రెవెన్యూ కాస్త 4 times అలా పెరిగే అవకాశం ఉంది. 12% గ్రోత్ రేట్ కాస్త 20-25% గ్రోత్ రేట్కి వెళ్ళొచ్చును. అలా వెళ్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం పని చేసుకుంటూ వెళ్తే డెవలప్మెంట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఫోకస్ ఆన్ అవర్ వర్క్ అని చెప్తుంటాము. అలా చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. దానివల్ల సోషియో ఎకానమిక్ కల్చరల్ చేంజెస్ వస్తాయి. ఒకటి ఆర్థిక పరమైనది, 2 సామాజిక పరమైనది, 3వది సాంస్కృతిక పరమైన మార్పులు వస్తాయి. ఈ మార్పు అంటే అభివృద్ధి. ఎకానమీలో అందరికీ సార్ మాటికి అందరు మార్పులు అంటే ఏం సార్? చేంజ్ అంటాం. చేంజ్ ఈజ్ ఎ డైనమిక్స్ అంటాము. చేంజ్ డైనమిక్స్, మార్పు చలనంతో ఉంటుంది. మార్పు వచ్చింది అంటే అభివృద్ధి చెందాము. అది పాజిటివ్లో తీసుకోవాలి, నెగటివ్ తీసుకోవద్దు. సార్ నేను దొంగను సార్, నేను మారాను అంటే ఏం మారావు? మామూలు దొంగ వచ్చి గజ దొంగ అయ్యావా? నాట్ నెగటివ్, పాజిటివ్ మాత్రం తీసుకోవాలండి. తీసుకొని డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తే ఎకానమీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. దేశంలోని ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. వీడియో చేసినందుకు మీరు అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. ఐ థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్, ఎకానమీ డెవలప్మెంట్కి ఆరెంజ్ ఎకానమీ ఎలా దోహదపడుతుందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.